నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రామకృష్ణ అడ్వకేట్ అనపర్తి బార్ అసోసియేషన్ లో జడ్జి గారు ఏఏఎఫ్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. రానున్న పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ శంకర్ నాయక్ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పినపాక, ఇల్లందు నియోజకవర్గాల నుంచి బంజారా కమ్యూనిటీకి చెందిన తనకు అవకాశం ఇస్తే ఎంపీగా గెలిచి తీరుతానని వారు తెలిపారు. ఎవరైతే పార్టీలో పనిచేసిన వాళ్ళు మొన్న ఈ నలుగురు ఎమ్మెల్యేలు గెలిపించిన వాళ్ళు ఎవరైతే పనిచేశారో మీ యొక్క సర్వేని బట్టి సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పార్లమెంటు పోయే వ్యక్తి చట్టసభల్లో ఏం మాట్లాడాలి, సబ్జెక్టు రైతు చట్టాల మీద, కార్మిక చట్టాల మీద అవగాహన ఉండాలి. అదేవిధంగా ఈ భద్రాచలం గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా కోల్పోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత అత్యంత నష్టం భద్రాచలంకే జరిగింది. 7 మండలాలు ఆంధ్రాకి వెళ్ళిపోయినాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్న 5 పంచాయతీలు ఈ రోడ్డు మీద ఉన్న ఇటు అటు కాకుండా ఉన్నాయి. లాస్ట్ టైం నుంచి మేము కొట్లాడుతున్నాం. 5 పంచాయతీలు మనకి ఏదైతే పురుషోత్తపట్నం, పిచ్చుకలపాడుతండ, ఏటపాక ఉన్న సరౌండింగ్లో వాళ్ళకేమో మన ఏదో పరిపాలన విధంగా ఇక్కడ భద్రాచలం బాగుంటుంది, కానీ వాళ్ళని ఆంధ్రాలో కలిపారు. ఇది ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఈ 5 పంచాయతీలను మనకి తీసుకురావాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఐటీసీని కూడా డెవలప్ చేసి లోకల్ యువతకి ఉద్యోగాలు కల్పించాలని, అదేవిధంగా సింగరేణి మీద ఈ బొగ్గు బావుల్లో ప్రైవేటీకరణ కాకుండా సింగరేణికి ఒప్పజెప్పి సింగరేణిలో ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని, ఏపీ రైహన్స్ ప్రాజెక్టు 2014 మూతపడ్డది. అక్కడ అందరు కార్మికులు అడుగు తినే పరిస్థితి ఉంది. ఇంతవరకు లాస్ట్ టైం టీఆర్ఎస్ ప్రభుత్వం మాట ఇచ్చి తప్పింది. దాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ గవర్నీయులు ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మొన్ననే చొరవ తీసుకొని బిల్ట్ కంపెనీ వాళ్ళతో మాట్లాడారు. వీళ్ళని కూడా వాళ్ళు మాట్లాడి పునరుద్ధరించాలి, రీఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయం గురించి సీతారామ ప్రాజెక్టు అంటే మన తుమ్మల నాగేశ్వరరావు చాలా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించి దీన్ని ప్లాన్ చేసి బీసీలకు మొదటి నుండి అండగా ఉన్న ఏకైక పార్టీ టీడీపీనని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలో జరిగిన జయహో బీసీ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీల అండతో గద్దెనెక్కిన సీఎం జగన్మోహన్ రెడ్డి చివరకు వారిపైనే దాడులు, అక్రమ అరెస్టులు చేయడం దారుణమని అన్నారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు కేటాయించకుండా బీసీలను మోసం చేశారని వారు ఆరోపించారు. పార్టీ ఆ రోజున అన్న ఎన్టీఆర్ స్థాపించడం, ఆ రోజున అన్న ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించడమే కదా ఆయన చేసిన మహోన్నత. గతంలో శాసనసభ్యులుగా కానీ ఎంపీలుగా టీచర్ చేసిన వాళ్ళు అందరినీ ఎతికి వాళ్ళందరికీ కూడా శాసనసభ్యత్వం ఇచ్చి వాళ్ళు గెలిపించి తెలుగులో బీసీలు 55-60% ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను వచ్చే 2 ఏళ్లుగా పూర్తి చేయాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాజెక్టులపై రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 1,00,000 ఎకరాలకు సాగునీటి అందించే ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకాల కింద కాలువలతో పాటు ఎస్ఎల్బీసీ
సొరంగం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజాసేవయే పరమావధిగా భావించి రాజకీయాలలో అడుగు పెట్టాను గాని ధనాపేక్ష నాలో లేదని ఎమ్మెల్యే దొరబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. తన పుట్టినరోజు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలే తన బలమని, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు తానెప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. అధిష్టానం పునః పరిశీలించి మరలా నాకు అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. మన ప్రీతమ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పెండం దొరబాబు మళ్లీ జగన్మోహన్ రెడ్డే సీఎం అని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. ఉత్తర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబురాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఏటా నియోజకవర్గంలో సంక్రాంతి సంబురాలు నిర్వహిస్తున్నామని, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ ఈ సంబురాలలో పాల్గొంటారని ఆయన తెలిపారు. మహిళలకు ముగ్గుల పోటీలు, పిండి వంటలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా అక్క చెల్లెమ్మలు అందరి ఆధ్వర్యంలోనూ కూడా చాలా ఘనంగా సంక్రాంతి సంబరాలని ప్రతి సంవత్సరం కూడా మన సాంప్రదాయం పెద్ద ఎత్తున రంగవల్లికలు, ముగ్గులు, పిండి వంటలతో ప్రతి సంవత్సరం కూడా ఒక కుటుంబ సభ్యులు ఎంత ఆత్మీయంగా ఉంటారో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అంతకంటే ఆత్మీయ అభిమానాలతో ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొని అందరూ కూడా కలిసిమెలిసి సంతోషంగా మేమందరం కూడా ఈ సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో. ఈ సంవత్సరం కూడా ఆనవాయితీని కొనసాగిస్తున్నాం. అదేవిధంగా రేపు ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో కంటే కూడా మంచి ఫలితాలతో తప్పకుండా అధికారంలోకి రాబోతోంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. వచ్చే సంక్రాంతికి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి కళ, జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం, జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఈ రాష్ట్రంలో పేద కుటుంబం అంటూ ఒక్కడు కూడా ఉండకూడదు, ఎవరికి ఎలాంటి లోటు ఉండకూడదు, అన్ని రంగాల్లోని కూడా పేద వర్గాలు, వెనుకబడిన వర్గాల వారు అభ్యున్నతి సాధించాలి, ప్రగతి పదంలో పయనించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. ఆయన ఆశా శ్వాస కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా ముందుకి దేశంలోనే అగ్రగామ రాష్ట్రంగా అభివృద్ధి చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం.
ఆయన సంకల్పం తప్పకుండా వచ్చే సంక్రాంతి నాటికి నెరవేరుతుందని ఆశిస్తూ అందరికీ కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా అక్క చెల్లెమ్మలు అందరి ఆధ్వర్యంలోనూ కూడా చాలా ఘనంగా సంక్రాంతి సంబరాలు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం వీరాపురం బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం, కుప్పంలో టీడీపీని ఓడిస్తామని తెలిపారు. చంద్రబాబు బూటకపు మాటలు విని ఓట్లేస్తే అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. హిందూపురంలో గెలవడానికి మహిళా అభ్యర్థిని బరిలో దింపుతున్నట్లు వారు వెల్లడించారు. మట్టిని తెచ్చి టెస్ట్ చేసి ఈ పంట ఏ పంట పెడితే దీంట్లో అధిక దిగుబడి వస్తుందని చెప్పి అది కూడా చేస్తూ ఉన్నారు ఈరోజు. మరి ఇంకా ఎక్కువగా చెప్పాడు చంద్రబాబు నాయుడు, వ్యవసాయం చేయడం దండగా అని చెప్పి. ఎవరైనా ఒక రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయం చేయడం దండగా అని చెప్తారని అడుగుతా ఉన్నాను. మన రాష్ట్రంలో రైతులు వ్యవసాయం మీద ఆధారపడి బతికే రైతు కూలీలు 76% ఉన్నారు. అంటే మన పెడితే దీంట్లో అధిక దిగుబడి వస్తుందని చెప్పి అది కూడా చేస్తూ ఉన్నారు ఈరోజు. మరి ఇంకా ఎక్కువగా చెప్పాడు చంద్రబాబు నాయుడు, వ్యవసాయం చేయడం దండగా అని చెప్పి. ఎవరైనా ఒక రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయం చేయడం దండగా అని చెప్తారని అడుగుతా ఉన్నాను. మన రాష్ట్రంలో రైతులు వ్యవసాయం మీద ఆధారపడి బతికే రైతు కూలీలు 76% ఉన్నారు. అంటే మన ప్రాంతం అంతా కూడా, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అందరం కూడా పేదలే, పేద రైతులు, పేద రైతు కూలీలు. మరి ఇలాంటి ప్రాంతాల్లో మరి రైతులు వ్యవసాయం చేయకుండా ఇంకేదైనా మీకు వేరే వ్యాపారం తెలుసా అని అడుగుతున్నాను. వేరే వ్యాపారం తెలియదు, బయట పోతే కన్నా పరువు తక్కువ, ఊర్లో ఉంటే తిండికి జరిగేది కష్టము. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం దండగే అని చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంకే రకంగా ఆయన రైతుల కోసం పనిచేస్తాడు? చేయడు. అదేవిధంగా ఇంకా పైపెచ్చు ఇంకా ముందు రాజశేఖర రెడ్డి గారు ఆయన మన కష్టాలన్నీ కూడా చూసి ఆ రోజు 99లో నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటే ఆయన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కుప్పంలో మీటింగ్ పెట్టాను. ఆ రోజు ఆ మీటింగ్లో చెప్పాను నేను, ఉచిత విద్యుత్ ఇస్తేనే మనము పల్లెలకు పోయి ఓటు అడుగుతాము, లేకపోతే లేదు, నువ్వు అనౌన్స్ చేయాల్సిందే అని. నాకు సోనియా గాంధీ పర్మిషన్ ఇవ్వలేదు, మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో, మన సీనియర్ నాయకులంతా ఉన్నారు, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి వీళ్ళంతా. అంటే ఎవరేమనుకున్నా నువ్వు చెప్పాల్సిందే అంటే ఆయన అనౌన్స్ చేశాడు ఆ రోజు ఉచిత విద్యుత్ అని. అప్పుడు అధికారంలోకి రాకపోయినా 2004లో వచ్చాడు, మొదటి సంతకం పెట్టాడు. అప్పుడు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు, మీరు గుర్తు చేసుకోవాలా, రైతులకు కన్నా కరెంట్ ఇస్తే ఆ గుంటూరు జిల్లా నంబూరు వివిఐటి కళాశాల ఆధ్వర్యంలో దర్గా టు దుర్గా పేరుతో విద్యార్థులు 33 కిలోమీటర్ల నడకయాత్ర చేపట్టారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆనవాయితీగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. ఐటీసీ రోడ్డులోని దర్గా వద్ద శంకరమఠం మాతాజీ జెండా ఊపి నడకను ప్రారంభించారు. మార్గ మధ్యలో జైన్ టెంపుల్, చర్చిని దర్శించుకుని ఆ తరువాత విజయవాడ కనకదుర్గ గుడికి చేరుకుంటామని నిర్వాహకులు తెలిపారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కర్రసాము చేయడమే కాదు కోలాటం కూడా ఆడారు. అంతటితో ఆగకుండా ఎడ్ల బండిపై ఊరేగారు. ఇదంతా తాను స్వయంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబురాలలో ప్రదర్శించారు. విశాఖ నగరంలోని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ ఇందుకు వేదిక అయ్యింది. ఈ సంబురాలు 4 రోజుల పాటు ఉంటాయని, ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు.
రోజుల పాటు 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జనవరి సంక్రాంతి సంబరాలని మహా సంక్రాంతి సంబరాలుగా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. చేసినటువంటి ఈ ఏర్పాట్లు, నా అధ్యక్షతన జరిగినటువంటి ఈ ఏర్పాట్లు మరి స్థానిక ప్రజలకే కాదు, తెలుగు రాష్ట్రాల వారందరికీ కూడా మీడియా మాధ్యమాల ద్వారా మరి అనేక విపరీతమైనటువంటి ఆనందాన్ని కలుగజేస్తాయి. ఎందుకంటే అన్ని సాంస్కృతిక జానపద మరి కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేయటమే కాకుండా పల్లె వాతావరణం సృష్టించి ఇక్కడ ఎడ్ల బండ్లు, హరిదాసులు, మరి తోడు పెద్దలు, అలాగే తప్పిట గుళ్ళు వంటి అనేకమైనటువంటి సాంస్కృతిక జానపద కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా అనేక మంది మరి కళాకారులు, సెలబ్రిటీసు, వీరందరూ మంచి మరి ఆర్టిస్టులు వచ్చి అందరినీ అలరించనున్నారు. మరి ప్రముఖ గాయకి బుల్లెట్ బండితో ఫేమ్లో బాగా పేరు ఖ్యాతిగాంచినటువంటి మోహన భోగరాజు గారు ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నారు. జబర్దస్త్ టీంలో బుల్లెట్ భాస్కర్ బృందం అంతా కూడా వచ్చి ఇక్కడ విశాఖ వాసుల్ని అలరించనున్నారు 13వ తేదీ. అలాగే 13వ తేదీ ప్రముఖ సినీ తార, ప్రముఖ నాయకులు, మరి ప్రముఖ కథానాయకులు సాయి కుమార్ గారు ఇక్కడికి రానున్నారు. అలాగే మరుసటి రోజు 14వ తేదీ ఇక్కడికి కేంద్ర మంత్రి, న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ గారు, అలాగే బాలీవుడ్ స్టార్ అయినటువంటి మరొక బీజేపీ ఎంపీ మరి నిరాహువా గారు, ఇలా అనేక మంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేయనున్నారు. ఇందులో భాగంగానే 14వ తేదీ భోగి పండుగ ఉదయం పూట 4:30 తెల్లవారుజామున 4:30 నుంచి 7 గంటల వరకు పెద్ద ఎత్తున భోగి మంటల కార్యక్రమం. అలాగే కని విని ఎరుగని రీతిలో భోగి పండ్లు సుమారు 1000 మంది పిల్లలకి ఈ వేదికపైనే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పెద్ద వేదికపై 1000 మంది పిల్లలకు భోగి పండ్లు పోయాలి అనేటువంటి ఒక మంచి సంకల్పం చేయటం జరిగింది. ఇదే కాకుండా 22 జనవరి మరి అందరి ఆరాధ్య దైవమైనటువంటి మర్యాదా పురుషోత్తం శ్రీరాముని ఆలయ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈ ప్రాంగణంలో కూడా శ్రీరాముల వారికి సంబంధించినటువంటి బొమ్మల కొలువును ఏర్పాటు చేయటమే కాకుండా అయోధ్యలో నిర్మాణమైనటువంటి మరి రామ ఈ నెల 4న టాటా సుమో వాహనాన్ని కొందరు వ్యక్తులు దొంగలించి ప్రొద్దుటూరుకు చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ముఠాను రూరల్ ఎస్ఐ నరసింహులు అరెస్టు చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రూరల్ పిఎస్లో ఏర్పాటు చేసిన డీఎస్పీ సమావేశంలో వెంకటరామయ్య మాట్లాడారు. 2003లో బీచుపల్లి ఏపీఎస్పీ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ డిస్మిస్ అయిన రుద్రవరంకు చెందిన గోసా నాగేంద్రుడు అనే వ్యక్తి ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. చెడు సావాసాలకు అలవాటు పడి కొందరు చెంచు వ్యక్తులతో జతకట్టి సమాజంలో డబ్బున్న వ్యక్తులే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్నాడు. ఈ కిడ్నాపింగ్లకు పాల్పడుతూ ఉన్నారు. ఈ అని చెప్పేసి ఇతను ప్రొద్దుటూరుకు సంబంధించిన వాడు, అంటే ఇంటి పేరు అతనికి నంద్యాల రామవరదరాజు రెడ్డి అని చెప్పేసి. సో ఇతను బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు, తర్వాత రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. ఇతన్ని కిడ్నాప్ చేస్తే కనీసం ఒక 50 లక్షలు పైగా డిమాండ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు 4/1/24వ తేదీన ఈ అహోబిలం నుండి టాటా సుమో దొంగతనం చేసుకొని పోయి అది విఫలమైంది. అంతేకాకుండా 2023 సంవత్సరము విఫలమయ్యేదంటే అక్కడ ఈవెన్ కేసు కూడా రిపోర్ట్ అయింది. ఇది మన ప్రొద్దుటూరు రూరల్ పిఎస్ఎల్ దీనిపైన. అంటే కిడ్నాపింగ్ ట్రై చేశారు కానీ చుట్టుపక్కల వాళ్ళు రావడము, తర్వాత అంతా పట్టుకోవడానికి ప్రయత్నం చేయడంతో వీళ్ళు తప్పించుకొని పరారై రావడం జరిగింది. సో అదొక ఫెయిల్యూరు. తర్వాత 23 సంవత్సరము, అంటే 2023 సంవత్సరము అక్కడ అహోబిలంలో జీపును బాడీకి తీసుకొని పెద్ద కొట్టాలకు పోయినారు. పెద్ద కొట్టాలంటే నంద్యాల మండలం. బాడీకి తీసుకునేది అహోబిలంలోన. పెద్ద కొట్టాలకు పోయి అక్కడ ఒక టీ కొట్టు సెట్టి అతను బాగా బంగారం బాగా వేసుకున్నాడు. అంటే వీళ్ళు ముందే రెక్కీ చేస్తారు, ఎవరు దగ్గర డబ్బులు ఉంటుంది ఏం కథంగా. ఈవెన్ మెడలో నుంచి ఆ బంగారాన్ని దోపిడీ చేసుకొని పోతే కూడా కనీసం అంటే ఒక
ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.